మమత కోటలో ఆ గందరగోళాలు నడుస్తూనే ఉన్నాయి. ఆడపిల్లల మీద అత్యాచారాలు ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలోనే జరుగుతున్నటువంటి వ్యవహారాలు. తాజాగా వరుస అత్యాచార ఘటనల ఆందోళన కొనసాగుతున్న పశ్చిమ బెంగాల్ మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎంలో చదువుతున్న విద్యార్థిని మీద మరో విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థి కౌన్సిలింగ్ ఇస్తానని చెప్పి శుక్రవారం బాధితురాలిని బాయ్స్ హాస్టల్కి పిలిపించుకున్నాడు. ఆమెకు మత్తు పదార్థాలు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగినట్టు గ్రహించిన బాధితురాలు దీని మీద అతన్ని ప్రశ్నించింది. అత్యాచారం గురించి ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిందితుడు ఆమెను బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ వచ్చి ఏ అత్యాచారం జరగలేదు, తప్పుడు కంప్లైంట్ మా అమ్మాయిని బెదిరించి ఇప్పించారు అని ఆరోపించడం ఇందులో అసలు ట్విస్ట్, పెద్ద సంచలనం. అది ఎందుకు జరిగింది, అంతర్గత వ్యవహారాల రాజకీయ కోణమా తెలియాల్సి ఉంది.